అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రెడ్లందరూ ఏకం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తేవాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో ఒక పదవ వింతగా మనము అభివర్ణించవచ్చు. ఎందుకంటే అవసరాల కోసం రాజకీయాలలో ఎంతకైనా దిగజారుతారనే దానికి మరొకసారి ఈ పిలుపే ఉదాహరణ అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు సమాజానికి ఎంతో కాంట్రిబ్యూషన్ చేసినటువంటి రెడ్డి సామాజిక వర్గం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తేవడం కోసమే రెడ్లు ఉపయోగపడతారనే స్థితికి దిగజార్చినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ నాయకులు, అధిష్టానం అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, రాజకీయంగా సమాధి చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రెడ్లందరూ ఏకం కావాలి, మన రెడ్డిని కాపాడుకోవాలని చెప్పేసి సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపివ్వడం ఇది ఒక వింతగా అభివర్ణించవచ్చు అని చెప్పేసి ఈరోజు యావత్ రెడ్డి సామాజిక వర్గం కూడా చర్చ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మీరు అడగడం జరిగింది. ఆనాడు ఇదే రెడ్డి సామాజిక వర్గం 2019 ఎన్నికలకు ముందు సర్వశక్తులు ఒడ్డి ప్రతి ఒక్కరూ వారి యొక్క స్థాయిలను బట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్లో అంటే ఎంతవరకు వీలైనంత వరకు అంత మీకు ఖర్చు చేసి మిమ్మల్ని ఎలక్షన్లో గెలిపిస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రెడ్డిని మీరు హక్కున చేర్చుకున్నారో మీడియా ముఖంగా ఒక శ్వేతపత్రంలో ఆ పేర్లు రాసి చెప్పవలసిందిగా నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు రెడ్డి సామాజిక వర్గాన్ని మోసం చేయాలి అంటే కుదరనటువంటి పనిగా అది మీకు తెలిసింది కాబట్టే ఈరోజు రెడ్లకు ఎమోషనల్తో మళ్ళా వాళ్ళను ఉచ్చులేక లాగాలని చూస్తున్నారనేది ఇక్కడ ప్రధానంగా మీ ఉద్దేశంగా మనమైతే ఖచ్చితంగా చెప్పచ్చు. సరే, ఇకపోతే వైఎస్ఆర్సీపీ ప్లాట్ఫామ్ కానీ తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ గురించి ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మొదటగా ప్రస్తావించుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, అనంతపూర్ జిల్లా నిజంగా తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు లేరా? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మినిస్టర్లు లేరా? మరి రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పేసి నేను మిమ్మల్ని మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే గతంలోనే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనేది చాలామంది అంటే ఆ పార్టీ అధిష్టానం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది కాబట్టి అందరూ కమ్మ పార్టీ అనే ఒక ముద్ర ఈజీగా నమ్మించవచ్చు ప్రజలను అని చెప్పేసి ఒక వింతమైనటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలలోకి చొప్పించడం జరిగింది. సో ఈరోజు మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ రెడ్లకు ఉన్నత స్థాయిలు కల్పించింది, బీసీలకి ఉన్నత స్థాయి కల్పించింది, ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి కూడా రాజకీయాల్లో ఉన్నత స్థాయి కల్పించింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇది నేను చెప్పిన మాట కాదండి, స్వయంగా రెడ్డి సామాజిక వర్గంలో అంటే రెడ్లల్లో మటాటి రెడ్లు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. అయ్యా, ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక కులానికో ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ కాదు, ఇది ఒక రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, ఆ ఆలోచన, ఆ భావం ఉన్నవాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాల ద్వారా వచ్చిన వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి రెడ్డి సమాజానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి నాయకులు కానీ అంతా తెలుగుదేశం పార్టీ నుంచి లీడర్లుగా తయారైనటువంటి వారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఏ కులం వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళకు తగినటువంటి ప్రాధాన్యత ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఒక్క విషయం చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి ప్లాట్ఫామ్ ఉంది? సరే, అతి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడదాం. ఈరోజు గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో మా ధర్మవరం మాజీ శాసనసభ్యుడు అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు కనీసం ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వనటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో మేము చూసాం. ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి, స్వయంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు చెప్పినటువంటి మాట. సో ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు లాంటి వ్యక్తే అంటే 2004 నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తికే మీరు అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత 5 ఏళ్లలో ఉంది అని అంటే మరి అలాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇది ఒక కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో కాదండి, చాలామంది కాసు మహేష్ రెడ్డి కానీ లేకపోతే
వివిధ జిల్లాలు నెల్లూరు జిల్లాలో అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మరి నిజంగా ఈరోజు రెడ్డందరూ ఎందుకు ఏకం కావాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అంటే రెడ్డి సామాజిక వర్గం ఆర్థికంగా కుదేలైనటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో మీకు కనపడలేదా? మరి 2019 ఎన్నికలకు ముందు సర్వశక్తులు ఒడ్డినటువంటి ఈ సామాజిక వర్గాన్ని మీరు హక్కును చేర్చుకున్నారా అని నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు చూడండి, ఏ జిల్లాలో, నెల్లూరు జిల్లాకి వెళ్ళండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థానం కల్పించింది. ఆ జిల్లాలోనే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నత ప్రాధాన్యత కల్పించింది. కడప జిల్లాలో భూపేష్ రెడ్డి గారికి మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కులానికి సామాజిక వర్గం అంటే సామాజిక న్యాయం అనేది పాటిస్తుందని క్లియర్ కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో అటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఒక రెడ్డి సామాజిక వర్గం కాకోకుండా మిగతా సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు కూర్చోవడానికి సాహసం చేస్తారని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు రెడ్డి సామాజిక వర్గాన్ని మరొకసారి బలి తీసుకునేటువంటి ప్రయత్నాన్ని అంటే బలి పశువులుగా చేయడానికి మీరు పిలుపునివ్వడం మీ యొక్క అంతర్య ఉద్దేశం అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం ప్రజలు కూడా అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ఇంకా ఈ కులాల ఊబిలోను మతాల ఊబిలోను పడి మీ యొక్క సామాజిక వర్గాన్ని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తేవడం కోసం ఉపయోగించుకుంటున్నారనేది తెలుసుకోకపోతే మీరు చాలా ఇబ్బందులు పడబోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి తమ వంతు స్థాయిలో ఖర్చు పెట్టి ఈరోజు ఆర్థిక ఊబిలో అంటే ఆర్థిక లేమైనటువంటి ఊబిలో ఈరోజు పడిపోయినటువంటి సంగతి వాళ్ళకు గుర్తుకు రాలేదు. కాబట్టి ఒక్కసారి సున్నితంగా అంటే ప్రశాంతంగా కూర్చొని రెడ్డి సమాజానికి సంబంధించినటువంటి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా కోరుతా ఉన్నాను. నమస్కారం.